హలో ఫ్రెండ్స్, సాధారణంగా చలికాలంలో గుండెపోటు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. మనకి వేసవి కాలంలో వర్షాకాలంతో కంపేర్ చేస్తే ఈ యొక్క చలికాలంలో గుండెపోటు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. అయితే అమెరికన్ హార్ట్ అసోసియేషన్కి చెందిన రాబర్ట్ క్లోనర్ అనే ఫేమస్ రీసెర్చరు ఆయన ఏం చెప్పారంటే 1 డిగ్రీ టెంపరేచర్ తగ్గే కొలది 0.5% గుండెపోటు మరణాలు పెరుగుతాయట. ఆయన రీసెర్చ్ ద్వారా ప్రూవ్ చేశాడు. అయితే దీనికి ప్రాముఖ్యమైన కారణాలు ఏంటి, వాటిని ఏ విధంగా అధిగమించాలి అనేది మనం చూద్దాం. మొట్టమొదటిగా ఈ యొక్క వాతావరణంలో, చల్లటి వాతావరణంలో మనం ఉన్నప్పుడు మన చర్మం పైన ఉన్న బ్లడ్ వెజల్స్, పెరిఫెరల్ బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా వాసో కన్స్ట్రిక్షన్ గురవుతాయి. అయితే ఈ బ్లడ్ వెజల్స్ కన్స్ట్రిక్ట్ అవటం వలన మన యొక్క బ్లడ్ ప్రెషరు ఎక్కువ అవుతుంది. ఈ బ్లడ్ ప్రెషరు పెరగటం వలన ఏమవుతుంది, మన గుండె మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది. అంటే అప్పుడు గుండె మీద ఒత్తిడి పెరగటం వలన ఏమవుతుంది, గుండె మీద స్ట్రెస్ పెరుగుతూ ఉంది. రెండవ కారణం ఏంటంటే మన శరీరంలో, మన రక్తంలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్, యాంటీ కోయాగులేటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే రక్తము పలచబట్టడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, రక్తము గడ్డగట్టడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకే మనకు రక్తం బయటకు వచ్చిన తర్వాత, శరీరంలోకి ఎక్స్పోజ్ అయిన తర్వాత, ఎక్కడైనా కట్ అయిన తర్వాత అక్కడ కొద్దిసేపటికి రక్తం అంతా కూడా గడ్డగడుతూ ఉంటుంది. అవి కోయాగులేటింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. అయితే ఈ కోయాగులేటింగ్ ఫ్యాక్టర్స్, ఈ యాంటీ కోయాగులేటింగ్ ఫ్యాక్టర్స్ ఇవి రెండు కూడా బ్యాలెన్స్లో ఉండాలి. ఇవి రెండు బ్యాలెన్స్లో ఉన్నప్పుడే మన రక్తము సరైన థిక్నెస్లో మన బ్లడ్లో ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క చలికాలంలో ఏమవుతుందంటే ఈ యొక్క క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఓవర్ ప్రొడ్యూస్ అవటం వల్ల రక్తము ఎక్కువగా థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఈజీగా క్లాట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్లాట్స్ గుండెలో సర్క్యులేషన్కి అడ్డం పడి గుండెపోటుకి దారితీస్తూ ఉంటాయి. అయితే మూడవ కారణం ఏంటంటే ఈ యొక్క మనకి ఈ యొక్క చలికాలంలో రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. అంటే దగ్గులు, జలుబులు, విపరీతమైన ఆస్తమాలు ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఈ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు గుండె మీద ఒక రకమైన ఒత్తిడికి గురి చేస్తాయి. తర్వాత నాలుగో కారణం ఏంటంటే ఈ యొక్క వాతావరణం చల్లగా ఉండేసరికి మనం ఏ విధమైన పని చేయడానికి ఇష్టపడం. జిమ్కి వెళ్ళే వాళ్ళకి జిమ్కి వెళ్ళబుద్ధి కాదు, కొద్దిగా ఇంతకుముందు జాగింగ్ చేసేవాళ్ళు, వాకింగ్కి వెళ్ళే వాళ్ళకి వెళ్ళబుద్ధి కాదు. వెచ్చగా ఉంటుంది కాబట్టి మనం దుప్పటి కప్పుకొని పడుకుంటాం, ఏ పని కూడా చేయడానికి ఇష్టపడం. తర్వాత ఇంకో కారణం ఏంటంటే మనం బయటికి వెళ్ళటం బాగా తగ్గించేస్తాం ఈ చలి వలన. తగ్గించేసినప్పుడు మనకి ఎండ నుండి, సూర్యరశ్మి నుండి రావాల్సిన వైటమిన్ డి మనకి కంప్లీట్గా రెడ్యూస్ అయిపోతుంది. మన బాడీలో ఉండే వైటమిన్ డి నిల్వలు కూడా తగ్గిపోతాయి. ఈ వైటమిన్ డి లెవెల్స్ బాగా తగ్గటం వలన కూడా గుండెపోటు యొక్క రిస్క్ పెరుగుతుంది అని కొన్ని అధ్యాయాలు చెప్తా ఉన్నాయి. అయితే ఈ గుండెపోటుని మనం నివారించాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొట్టమొదటిగా ఏంటంటే, ఒకవేళ ప్రీవియస్గా హార్ట్ పేషెంట్లైనా, లేకపోతే ఇంతకుముందు స్టంట్స్ పడినా, ఈ విధమైన బైపాస్ జరిగినా, లేకపోతే ఇంతకుముందు ఏవైనా థ్రాంబో ఎంబోలిక్ ఈవెంట్స్ ఉన్నా సరే వాళ్ళు ఖచ్చితంగా యాస్పిరిన్ వాడుతూ ఉంటారు. దాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వాడటం మానకండి. తర్వాత రెండవది, పొద్దున పూట వాకింగ్కి వెళ్ళే వాళ్ళు పొద్దున పూట మరీ మంచులో వాకింగ్కి వెళ్ళకుండా, జాగింగ్కి వెళ్ళకుండా కొద్దిగా ఎండ వచ్చిన తర్వాత, సూర్యరశ్మి వచ్చిన తర్వాత కొంచెం ఎయిర్ అంతా కూడా, ఆ స్మాగ్ అంతా కూడా, వాతావరణంలో మంచు అంతా కూడా క్లియర్ అయిన తర్వాత వాకింగ్కి వెళ్ళటం లేదా జాగింగ్ చేయటం. ఎట్టి పరిస్థితుల్లో రోజుకి కనీసం ఒక 30 నిమిషాలు ఏదైనా ఒక వ్యాయామం, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, జిమ్ కానీ, అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ మన ఫిజికల్ యాక్టివిటీ యాక్టివ్గా ఉండేలాగా చూసుకోవటం. తర్వాత ఎప్పుడు కూడా జాకెట్స్, స్వెటర్స్ ఈ చలి నుండి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాడటం, బాడీని వామ్గా ఉంచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత వైటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వైటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోవటం వల్ల ఈ యొక్క కార్డియోవాస్కులర్ రిస్క్ అనేది తగ్గుతుంది. తర్వాత ఈ యొక్క రెస్పిరేటరీ ట్రాక్ట్ యొక్క ఇన్ఫెక్షన్స్ నుండి మనం ప్రొటెక్ట్ చేసుకోండి. వీలైనంత వరకు మాస్క్ ధరించడం, లేదా హ్యాండ్ వాష్లు చేసుకోవటం, లేదా శానిటైజర్ వాడటం, కొంచెం రెస్పిరేటరీ హైజీన్ ఫాలో అవటం వల్ల ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గి దాని నుండి వచ్చే రిస్క్, ఆ ఇన్ఫ్లమేషన్ ట్రిగర్ అవ్వకుండా తగ్గిస్తుంది. తర్వాత ఈ యొక్క మంచి బ్యాలెన్స్డ్ డైట్, అంటే మంచి ఆహారం, కోల్డ్ బెవరేజెస్ కట్ చేసి, కొద్దిగా ఆల్కహాల్ తగ్గించి, కొద్దిగా ఫ్యాట్ మీట్ తగ్గించి, బ్యాలెన్స్డ్ డైట్, కొద్ది కూరగాయలు, కొంచెం ఈజీగా లూక్వామ్ వాటర్ తీసుకోవటం వల్ల, తర్వాత కొద్దిగా లెమన్ వాటర్ తీసుకోవటం వలన, ఇటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవటం వలన గుండెకి సంబంధించిన ఏ విధమైన ఇబ్బందులు కూడా రాకుండా మనం నివారించవచ్చు. థ్యాంక్ యూ. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.